బట్టి మరి దేవుడే ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే శిష్యుడు వాక్యం చెప్పడానికి గురువుగా ప్రార్థన చేయడం. ఎందుకంటే కేపీడే ప్రసాద్ పాస్టర్ గారు మా గురువు గారు. మరి వారి దగ్గర నేను అసోసియేట్ పాస్టర్గా వారు మరి దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాను. పెళ్ళి అయితే మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి రొగేల్ పాస్టర్ గారికి, నేను మామూలుగా అయితే రొగేల్ అన్న అని అంటాము, అన్న అని పిలుస్తాము. రొగేల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే బ్రదర్ సాగర్ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి సాగర్ బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ దినం చాలా ఆనందంగా ఉంది ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా వరకు మరి జాయిన్ అయ్యారు. మరి కొన్ని నిమిషాలు వాక్య పరిచర్యకి ముందు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత నేరుగా మరి వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుడి మహాకృపను బట్టి అద్భుతముగా దేవుడు నన్ను రక్షించుకొని ఈ పరిస్థితి, మీరు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో సేవకుడిగా, ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం అని చెప్పాలి. ఏంది అద్భుతముగా నేను ఎక్కువ వచ్చినటువంటి ప్రతి మెట్టు కూడా ఒక అద్భుతమే అని చెప్పాలి. ప్రతి మెట్టు దగ్గర, ప్రతి స్టెప్ దగ్గర కూడా దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా నన్ను ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు. ఒక్కొక్క మెట్టు దగ్గర, ఒక్కొక్క ఘట్టం దగ్గర ఒక్కొక్కరిని దేవుడు వాడుకొని నన్ను ఆత్మీయ జీవితంలో రక్షణ జీవితంలో నడిపించడం, ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదిగింప చేయడం, సత్యంలోకి నడిపించడం, ఆ తర్వాత సేవకుడిగా నేను తయారవ్వడం. ఇలా ఒక్కొక్క ఘట్టం దగ్గర దేవుడు మరి అద్భుత రీతిగా తను ఏర్పరిచినటువంటి దైవజనులను మరి వాడుకొని నన్ను ఈ పొజిషను, నేను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పొజిషను అంతా కూడా దేవుడు కృప అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మొట్టమొదటగా నా రక్షణ జీవితం ఏంటంటే, చిన్నప్పటి నుంచే నేను క్రిస్టియన్ని. అయితే దేవుడితో సహవాసం అయితే లేదు. ఒక మాట మనం సాక్ష్యమైనా వాక్యమైనా సరే ప్రార్థనతో ప్రారంభించుకోవడం మంచిది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను, తర్వాత వాక్యాన్ని కూడా పంచుకుంటాను. నేను ఎక్కువ సమయం తీసుకోనండి, చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి ప్రభువా యేసయ్య, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభావ, మీ పక్షాన నిలబడుతున్నటువంటి దీన సేవకుని ప్రభావ మీ సిలువ చాటం వరకు పరిచి నాతో అందరితో మాట్లాడండి ప్రభావ యేసయ్య, మీ కొందనాలు. అయ్యా తండ్రి ప్రభావ, మీ కృప లేనిదే అయ్యా తండ్రి ప్రభా, ఏ మేలు మేము చూడలేము, ఏ క్షేమాన్ని కూడా మేము చూడలేము తండ్రి. మీరు ఒక వ్యక్తిని వాడుకుంటున్నారంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కానే కాదు ప్రభా, అది కేవలం నీ కృప. నా విషయంలో కూడా కేవలం మీ కృప, 100% కేవలం మీ కృప తండ్రి. ఇదిగో తండ్రి దీనున్న ప్రభా, మరి అయ్యా తండ్రి ప్రభా, మీ పక్షాన నిలబడి ఉండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మగిన చేత కాల్చి పవిత్రపరిచి, ఇదిగో తండ్రి మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తండ్రి, అయ్యా తండ్రి యేసయ్య ప్రభా, మీ పరిచర్యలో వాడుకోండి అయ్యా, సాక్ష్యంలో వాడుకోండి అయ్యా, మీ వాక్య పరిచర్యలో తండ్రి దీనిని మీ సిలువ చాటు అయ్యా తండ్రి మీరు ఎక్కడ చాటును మరుగుపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. నా మాటలు ఎవరికి అయ్యా ప్రయోజనము కాదు, నా మాటలు ఎవరికి ప్రవ్వా ఎటువంటి ఉపయోగం కాదు.
మీరు మాట్లాడితే మేమందరం కూడా బలపరచబడతాం. మీరు మాట్లాడితే అయా మా జీవితాలు ఆశీర్వదించబడతాయి తండ్రి. సర్వోన్నతుడా తండ్రి ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్ మీదకి మీరు దిగురండి ప్రభువా. మీ వెలుగు ప్రసన్నత కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి డిస్టర్బెన్స్ ఏ విధంగా కలగకుండా సహాయం చేయండి. దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మరి సర్వోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు ప్రభా చెల్లించుకుంటూ యేసయ్య నామం స్తుతించి బ్రతిమలాడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ముఖ్యంగా మరి గ్రూపులో ఉంటున్నటువంటి ఆ, మరి నా ఆత్మీయ తండ్రి గురువు గారు కేపీడిఆర్ ప్రసాద్ పాస్ట్ గారికి, అలాగే గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరికీ, అలాగే ప్రత్యేకంగా రొగేలన్నకి, అలాగే సాగర్ బ్రదర్కి, ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా రక్షణ జీవితం ఎట్లా మొదలైందంటే, చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా దేవుడితో సహవాసం అయితే లేదండి. నేను 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ వరకు కూడా నాకు మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నారు. వారి ద్వారా నేను చర్చికి వెళ్ళడం తప్ప కంటిన్యూస్గా అయితే ఉండేది కాదు. అయితే నేను ఎప్పుడు దేవుడితో సహవాసం స్టార్ట్ చేయడం జరిగిందంటే, దాదాపు 9th క్లాస్ 10th క్లాసు వచ్చిన తర్వాత దేవుడితో సహవాసం మొదలైందనమాట. అది కూడా మరి ఒక బ్రదర్ ద్వారా స్టార్ట్ అయింది. వారు మా ఇంటి పక్కనే ఉంటారు. బ్రదర్ జాన్ పీటర్ గారని, వారు మా ఇంటి పక్కన ఉంటారనమాట. నాకు అన్నయ్య అవుతారు. మరి వారి ద్వారా నేను దేవుడి సహవాసంలోకి రావడం, అంటే దేవుడితో సహవాసం చేయడం మొదలెట్టడం జరిగిందనమాట. అయితే మరి మా కుటుంబం అవ్వచ్చు, లేకపోతే మా వీధి అవ్వచ్చు, లేకపోతే మా గ్రామం అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని మా ఆత్మీయ తండ్రి అంటే నా స్టార్టింగ్లోని టేక్ నోగరాజు గారని, అంటే ఆయన టేక్ డేవిడ్ జాన్ అని వారికి పేరు అన్నమాట. అయితే చాలా చాలా వరకు వారికి టేక్ నోకరాజు గారు అంటేనే అందరికీ తెలుస్తుంది అనమాట. నోకరాజు పాస్టర్ గారు అంటే అందరికీ తెలుస్తుంది అనమాట. వారి పరిచర్య జీవితం చెప్పాలంటే ఒక అద్భుతం అన్నమాట. అప్పట్లోనే 80లోనే వారు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి, టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి దేవుని పరిచర్య అంకితమై పరిచర్య ప్రారంభించారు. వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఇంక 24 గంటలు కూడా దేవుడి సేవే. వారు నమ్మకపోని, దేవుళ్ళలోకి రాకపోని కానీ, ప్రతి వీధికి కూడా ప్రతి వీధి కూడా తిరుగుతూ, ప్రతి ఇంటి దగ్గర ఆగి వాళ్ళు వాళ్ళు పిలిస్తే లోపలికి వెళ్ళేవారు. లేకపోతే ఇంటి బయట ఉండి ఆ కుటుంబీకుల కొరకు వాళ్ళ రక్షణ పొందాలని ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయేవారనమాట. ఒకవేళ చీకటి పడితే ఆ లైట్ పట్టుకొని తిరిగేవారు. ఒక్కసారి కుక్కలు కూడా దాడి చేశాయి ఆయన మీద. అంటే భారం అన్నమాట, సువార్త పట్ల, ఆత్మల పట్ల భారం అటువంటిది ఆయనకి. ఆ రీతిగా ఆయన కొన్ని సంవత్సరాలు బట్టి మరి ఆ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య ప్రార్థన ఫలితంగా అవ్వచ్చు. మొత్తానికి మరి ఒక బ్రదర్, అంటే జాన్ పీటర్ అన్నయ్య ద్వారా నేను దేవుని సహవాసానికి దగ్గరయ్యాను. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి నేను సహజంగానే ఎలా దగ్గరయ్యానంటే, నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అండి. పాటలు తలంత దేవుడు ఇచ్చాడనమాట. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మరి లోకానుసారమైనటువంటి పాటలు పాడుతూ ఉండేవాడిని. అయితే వారు, నువ్వు పాటలు బాగా పాడుతున్నావు కదా, దేవుని సన్నిధికి వచ్చి చర్చిలోకి వచ్చి కూడా పాటలు పాడు, నీ వాయిస్ చాలా బాగుంది అనేసరికి కాస్త నాకు అది నచ్చిందనమాట. నచ్చి అలా దేవుడి సహవాసాన్ని దగ్గర అవ్వడం జరిగిందనమాట. చర్చిలో పాటలు పాడడం, చర్చికి వచ్చి పాటలు పాడడం అలా జరిగింది. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. మ్యూజిక్ ద్వారా కూడా మరి దేవుడు మ్యూజిక్ కూడా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత 10వ తరగతికి వచ్చిన తర్వాత దేవుడు ఒక దర్శనం ద్వారా మరి ఆయన నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది.
ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో నేను వెంటనే మరి భయపడిపోయి నాకు రక్షణ కావాలి, ఇటు పరిస్థితుల్లో మీరు రక్షణ ఇవ్వకపోతే నేను ఏమైపోతే నేను చనిపోయేలాగా ఉన్నాను, నాకు రక్షణ ఇవ్వండి అని నేను పట్టుబట్టి కూర్చున్నాను అనమాట. వెంటనే దైవ సేవకులు మరి స్పందించి ఈస్టర్ దినాన్న నాకు రక్షణ ఇవ్వడం జరిగిందనమాట. రక్షణ పొందిన తర్వాత కూడా నేను దేవుడితో తప్ప ఇంకా వేరే అంటే ఇంకా అయితే ఇల్లు లేకపోతే స్కూలు లేకపోతే చర్చి, ఈ మూడు ప్రాంతాల్లోనే ఉండేవాడిని అనమాట నేను. అయితే దేవుడి మహాకృపను బట్టి ఆత్మల రక్షణ ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, సువార్త చెప్పడం, ఇది విపరీతంగా నాలో ఒక దాహం, మనిషికి దాహం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదన్నమాట నాలో. అప్పుడు చర్చిలోని సరైనటువంటి వాక్యం అందేది కాదు. మనలో ఉన్నటువంటి మనకు తగ్గట్టుగా, మన ఎదుగుదలకు తగ్గట్టుగా, లేకపోతే నాకు సరిపడేంత వాక్యం అందేది కాదనమాట. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది, కానీ నేను అంత సాటిస్ఫై అయ్యేవాడిని కాదు. అయితే నాతో పాటు నా ప్రయాణంలో కలిసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే, ఇదివరకు మీకు గూగుల్ మీట్లో మీకు పరిచయం ఉంటుంది, యాసో పాస్టర్ గారు నా జర్నీలో ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అనుకోవచ్చు. నేనైతే బావగారని పిలుస్తాను, మరి ఎందుకంటే కుటుంబ పరంగా ఆయన దగ్గర కూడా. ఆ విధంగా ఆయన నా ప్రయాణంలో, నా ఆత్మీయ జీవితంలో నాకు ఎదురైనటువంటి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి గైడర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే కొన్ని దినాలు మరి వారితో పరిచయం ఏర్పడిన తర్వాత రక్షణ పొందడం అయితే జరిగింది, కానీ దేవుల్లో అయితే ఎదగడం అనేది అంతంత మాత్రమే. కానీ వాక్య ధ్యానం అయితే విపరీతంగా ఉండేదన్నమాట. నాకు ఏ రీతిగా ఉండేదో వాక్య ధ్యానం ఆయనకి కూడా అదే విధంగా ఉండేది. మేము వాక్యం కోసం మాట్లాడుకుంటే ఏ బ్రిడ్జిల మీద అది మాట్లాడుకున్న నైట్ 2 అయిపోయేది, 12, 1 గంట 2 అయిపోయేది అనమాట. మేము వాక్యం కోసం దేవుని విషయాలు మాట్లాడుకునేసరికి 12, 1 గంట 2 అయిపోయేది. సాధారణంగా టైం వరకు ఎవరు మాట్లాడుకుంటారంటే యవనస్తులు రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మాకు అది కాదు. దేవుని వాక్యం అన్నమాట. దేవుని వాక్యం, దేవుని కార్యాలు, చర్చ్ ఏంటి ఇలాగుంది, చర్చి వాతావరణం ఏంటి ఇలాగంటే, సేవకులు సరిగా వాక్యం చెప్పట్లేదు, ఇదే ఇంకా తర్వాత వాక్యం విషయంలో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని మాట్లాడుకున్న సందర్భాలు. ఇంక రోజు అదే పని. మేము కలిసామంటే మాత్రం ఇంకా ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయేది అనమాట. ఈ బామర్దులు కలిసారు, ఇంక టైము మనం ఆలే వస్తారులే అన్నట్టుగా వదిలేసేవారు, వాళ్ళు భయపడేవారు కాదనమాట. చాలాసార్లు మాకు ఆ వాక్య ధ్యానంతో ఉండేటప్పుడు కొన్నిసార్లు వేరే మీటింగ్ సంబంధించిన కొన్ని మీటింగ్స్ పెట్టేవారు చర్చిలో, అది కూడా మాకు సరిపోయేది కాదు. ఎట్టకేలకు ఒక దినాన్న నేను తక్కువ టైంలోనే ముగించేస్తానండి, చాలా సమయం అవుతుంది కాబట్టి తక్కువ టైంలోనే ముగించేస్తాను. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది, నాకు కూడా హైదరాబాద్లోనే జాబ్ వచ్చింది. అక్కడ ఓఫిరయ్య గారు నాకు ఆయనే పరిచయం చేశారు, కేశవ పాస్టర్ గారు పరిచయం చేశారు. అక్కడ కూడా కేపీహెచ్బి కాలనీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విన్న తర్వాత వాక్యం ఎక్కడ వినబుద్ధేసేది కాదు, అంతనా మాకు ఆ వాక్యం నచ్చిందనమాట. అయితే మళ్ళీ అక్కడ నుంచి జాబ్ ముగించుకున్న తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చిన తర్వాత, దార్లపూడి వచ్చిన తర్వాత మళ్ళీ అదే చర్చికి వెళ్ళడం జరిగేది, ఎందుకంటే అగైపే లేదు. ఏంటి పరిస్థితి ఇలాగుంది అనుకునేసరికి మళ్ళా అప్పుడు వాక్య ధ్యానం ఉండలేకపోయి, ఇప్పుడు మన కేశవ పాస్టర్ గారు, రఘుల్ పాస్టర్ గారిని తీసుకురావడం, చర్చిలో మీటింగ్స్ అవి పెట్టడం చేసాం, ఇద్దరం కలిసి చేసాం. దానికి లీడు కేశవ పాస్టర్ గారు తీసుకొని చేసేవారు అనమాట. అప్పుడు మీ అందరూ విశ్వాసం, ఇద్దరం అప్పుడు విశ్వాసులు అనమాట. మొత్తానికి అలాగా ఎప్పుడో అరకొరక తగిలేది. ఈ మాకు తగిలి ఒక ఏదో ఒక మీటింగ్ అంటే సరిపోదు కదా, అలాగా సత్యం అందరికీ తెలియాలన్నట్టుగా ఒకటి వాక్య దాహంతో ఉన్న వారికి దాహం తీర్చాలని ఒకటి ఉద్దేశంతో రఘుల్ పాస్టర్ గారిని అనేది పిలిపించడం అనేది జరిగేది అనమాట. మొత్తానికి అడపా జరిగే తప్ప కంటిన్యూస్గా ఉండేది కాదు. ఒక దినాన్న మరి నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీఈడి సీట్ వచ్చింది, అది కూడా నర్సీపట్నంలో
బీఈడీ సీట్ వచ్చిందనమాట. నర్సీపట్నంలో బీఈడీ సీట్ వచ్చిన తర్వాత హ్మ్. అప్పుడు ప్రయాణం నర్సీపట్నం ప్రయాణం అక్కడే ఇంకా ఉండిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆహ్, అక్కడ అగాపే సంఘం ఉంది. అక్కడ కూడా మరి ప్రసాద్ గారని మన కేపీఆర్ ప్రసాద్ గారు కాకుండా నర్సీపట్నం ప్రసాద్ పాస్టర్ గారు ఉండేవారనమాట. ఇప్పుడు కేశవ పాస్టర్ గారి యొక్క బావగారాయన. నాకు ఎన్ని సార్లు కేశవ పాస్టర్ గారు ఈ సత్యం కోసం, పుస్తకాల కోసం చెప్పినా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. చదివేవాడిని కాదు. పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ వాళ్ళ ప్రార్థన లేకపోతే వాళ్ళ యొక్క నా పట్ల వారు చూపించినటువంటి బాధ్యత అవ్వచ్చు కానీ కొన్ని దినాలకి నేను మరి ఆ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత సత్యం అంటే అర్థమైందనమాట. అర్థమైన తర్వాత నాకు కాస్త అర్థమవుతున్న టైంలో బీఈడీ సీట్ వచ్చింది. అది నర్సీపట్నంలో వచ్చింది. ప్రసాద్ పాస్టర్ గారి సహవాసానికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా వన్ బై వన్ అంతా కూడా సత్యానికి దగ్గరైపోయాననమాట ఆల్మోస్ట్. ఇంక ఓపీడి గారు తప్ప ఎవరు కాదు కరెక్ట్. ఓపీడి గారి బైబిల్, ఓపీడి గారి పుస్తకాలు, ఓపీడి గారి పుస్తకాలు, ఆ తర్వాత ప్రవక్త. ఇది చాలు. ఇంకా ఈ ఇదే స్టాండర్డ్ ఇంకా. ఇంకేది లేదు అనేటువంటి క్లారిటీ నాకు అప్పుడు వచ్చిందనమాట. మరి మరి ప్రసాద్ పాస్టర్ గారు కూడా చెప్తున్నాను కదండీ! ఒక్కో ఘట్టం దగ్గర ఒక్కో వ్యక్తిని నన్ను దేవుడు ఏర్పరిచాడని ఒక దగ్గర ఇలాగా ఒక వ్యక్తి ఒక దగ్గర అలాగే మరి నర్సీపట్నం ప్రసాద్ పాస్టర్ గారు మరి భక్తిలో పెంచడం చాలా మరి వారి దగ్గర నేను ఎంతైనా నేర్చుకున్నాను. నేను భక్తి నేర్చుకున్నానంటే వారి దగ్గర నేర్చుకున్నాను. వారు కూడా చాలా భక్తిపరులు. మంచి ఆత్మీయ తండ్రి. ఆయన దగ్గర నేను వాక్యమే కాదు భక్తి నేర్చుకున్నాను. వారితో కలిసి దాదాపు నేను 4 సంవత్సరాలు దాదాపు వాక్య పరిచర్య కూడా చేశాను. విశ్వాసగానే చేశాను. ఒక పక్క బీఈడీ చేస్తూనే మరో పక్క నేను ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సువార్తకెళ్ళిపోయేవాడిని. హ్మ్. అయితే ఏంటంటే పిచ్చనమాట. సువార్తన, ఆత్మల రక్షణ అన్న, దేవుడితో సహవాసం అన్న ఒక పిచ్చనమాట నాకు. పక్క బీఈడీ చేస్తూనే ఉండేవాడిని. మరో పక్కేమో దేవుని సేవలో కొంత పరిచర్య చేస్తూ ఉండేవాడిని. మరొక పక్క ఇప్పుడు మన ప్రహద్ పాస్టర్ గారితో వారు 4 సంఘాలు నడిపేవారనమాట. ఆ 4 సంఘాలకి నేనే డోలకులు కొట్టడం, పాటలు పాడడం. నేనంటే నేను కాదు గ్రూప్ ఉండేది. మొత్తానికి అది కూడా అలాగే కొనసాగేదనమాట. మొత్తానికి ఈ విధంగా ప్రయాణం కొనసాగుతుంది. ఆ తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఆ గ్రంథాలు చదవడం, సత్యం అంటే తెలుసుకోవడం, సత్య ప్రత్యక్షత కలగడం, సత్యం పట్ల, దర్శనం పట్ల, ఓపిరాయ్ గారి పట్ల ప్రత్యక్షత కలిగి ఒక క్లారిటీకి వచ్చింది పర్లేదు ఇంకా స్టాండ్ అయిపోయిందనమాట. స్థిరపరచబడ్డాను. ఆ టైంలోని మరి తర్వాత నేను దేవుని మహాకృపను బట్టి మళ్ళా నాకు ఉద్యోగం రావడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగమే. సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ సెక్రటరీగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావడం జరిగింది. వైజాగ్‌లో ఇప్పుడు పోస్టింగ్ అనమాట అది. వైజాగ్‌లో నేను చేస్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగస్తుగా చేస్తూనే నేను సేవకుడిగా మరి ఇక్కడ అయితే ఇది ఎలాగైందంటే నేను యాక్చువల్‌గా మరి అప్ అండ్ డౌన్ మాది దార్లపూడి ఊరనమాట. అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయలేక నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలోని ఎక్కడికి ఏ సహవాసానికెళ్తే బాగుంటది. నేను అప్పటికే విశ్వాసిననమాట. ఏ సహవాసానికెళ్తే బాగుంటది అది ఇది అని ఆలోచించేవాడిననమాట. ఆలోచిస్తూ చాలా మందిని కూడా అడిగాను. ఏ సహవాసం బాగుంటది అది ఇది అని అడిగితే చాలా మంది చెప్పారు. రగుల్ పాస్టర్ గారి సహవాసం బాగుంటది. అక్కడికెళ్ళిపోతే అది అన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ప్రయాణం అయిపోయాను రగుల్ పాస్టర్ గారి దగ్గరికెళ్ళిపోవడానికి. ఆ తర్వాత అప్పుడు నాకు పెళ్ళయిందనమాట. ఇంక ఫ్యామిలీతో వైజాగ్‌లో ఉండిపోయి ఏదో సహవాసంలో ఉండిపోదాం అనుకున్నాను. ఉండిపోయి అలాగా దేవుడు ఆ సంఘానికి సేవకుడు సహకారిగా ఉందాం అనుకున్నాను. అది నా ఆలోచన. ఆ టైంలోని మరి దేవుడు మనం ఒకటి ఆలోచిస్తే దేవుడు ఒకటి ఆలోచిస్తాడండి. దేవుని అనాదికాల సంకల్పంలో మన విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉందేమో తెలీదు మరి. తెలీదని కాదు కలిగి ఉన్నాడు కాబట్టే నేను కొంతమంది వ్యక్తుల ద్వారా నేను కేపీఆర్ ప్రసాద్ పాస్టర్ గారు సహవాసం బాగుంటది. ఒకసారి చూడండి అని అన్నారు. అవునా అనుకున్నాను. అంతే. అవునా అనుకున్నాను గానీ అంత అంత ఆలోచన పెట్టలేదు నేను. అయితే అనుకోని రీతిగా మా మిసెస్‌కి బీఈడీ సీటు అనకాపల్లిలోనే వచ్చింది. నేను చూస్తే వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈవిడ చూస్తే అనకాపల్లి సీటొచ్చింది బీఈడీ సీటు. ఎట్లాగా నాకు సెట్ అయ్యేది కాదు. అప్పటికే చాలా మంది కేపీఆర్ ప్రసాద్ పాస్టర్ సహవాసం బాగుంటది బాబు. ఒకసారి మీరు చూడండి అని అన్నారు.
ఇదేంటి మనం అలా అనుకున్నాం, తీరా మూసి ఇప్పుడు చూస్తే బీఈడీ సీట్ వచ్చింది, సహవాసం బాగుంటుంది అంటున్నారు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం, దానికేముంది, అక్కడ అగాపే కదా, దీనికి ఇది మనం వేరే డినామినేషన్కి వెళ్ళలేదు కదా అన్నట్టుగా అనుకొని నేను కేపీఆర్ ప్రసాద్ పాస్టర్ గారి సహవాసం ఒకసారి వెళ్ళడం జరిగింది. అలా 2, 3 సార్లు వెళ్ళేసరికి దేవుని మహాకృపను బట్టి ఆ సహవాసం నాకు నచ్చింది. ఇంకా మా ఆవిడకి, మా మిసెస్‌కి సీట్ కూడా బీఈడీ సీట్ ఇక్కడ కన్ఫర్మ్ అయింది. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇంకా నేను ఇంకా వైజాగ్ ఆ ఆలోచన వదులుకొని ఇంకా ఇక్కడ అనకాపల్లిలోనే రెంట్ హౌస్ తీసుకొని, నేనే వైజాగ్ నుంచి అనకాపల్లి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మా మిసెస్‌కి స్టడీస్ పరంగా ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో, సహవాసం కూడా బాగుందనే ఉద్దేశంతో ఇక్కడ రెంట్ హౌస్ తీసుకున్నాననమాట. అలా సహవాసంలో మరి కేపీఆర్ ప్రసాద్ పాస్టర్ గారి సహవాసానికి రావడం జరిగింది. అయ్యగారు మరి మరి దేవుని మహాకృపను బట్టి ఆహ్, పాస్టమ్ గారు, ప్రహ్లాద్ పాస్టర్ గారు కానివ్వండి, పెరిసిసమ్మ గారు కానివ్వండి, అంటే అందరికీ పరిచయం అయితే అన్నపూర్ణమ్మ గారు. ఆహ్, వారు అంటే కేపీఆర్ ప్రహ్లాద్ పాస్టర్ అమ్మ గారనమాట. మొత్తానికి వారు దేవుని మహాకృపను బట్టి మరి వారి సహవాసానికి వెళ్ళిన తర్వాత నాకంతా క్షేమం. అంతా ఆత్మీయ జీవితం గాని అంతా బాగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది. ప్రయాణం ఇలా కొనసాగుతుంది. మా మిసెస్ కూడా అక్కడ వాక్యం నచ్చిందని తను వేరే డినామినేషన్ అగాపే కాదు. వేరే డినామినేషన్ అయినప్పటికీ కూడా మరి కేపీఆర్ ప్రసాద్ పాస్టర్ గారి వాక్య పరిచర్య గాని, అక్కడ సహవాసం గాని తను ఇష్టపడ్డది. సరే ఇష్టపడ్డది కదని మొత్తానికి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత కొన్నాళ్ళకి వారితో నేను పాస్టర్ గారికి సహకారిగా ఉంటూ సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతూ ఇలా నడుస్తూ ఉన్న సమయంలో మరి సేవకులు నాలో ఏం చూస్తారో ఏంటో తెలీదు. ఏవండీ, సేవకులు, సేవకురాలు, అందులో సంఘంలో ఉన్నటువంటి అభిషిక్తురాలు అందరూ కూడా ఏకధాటిగా మరి మీరు సేవకుడు అయ్యేటువంటి సూచనలు మాకు కనిపిస్తున్నాయి. మీరు సేవకి కొరకు ప్రార్థన చేసుకోండి. దేవుడి సేవకుడిగా మీకు ఆ సామర్థ్యం అదే మీరు సేవకుడు అవ్వాలనే ఆలోచన మీకు లేకపోవచ్చు గానీ ప్రార్థన చేయండి. ఆ సూచనలయితే మీలో కనిపిస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడారన్నమాట. మాట్లాడితే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, మన జీవిత ధ్యేయం ఏంటంటే దేవుడి సేవకుడు సహకారిగా ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాలి. ఇంతవరకే తప్ప సేవకుడు అవ్వాలనే ఆలోచన లేదు నాకు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి, వారు చెప్పిన పరిస్థితిని బట్టి నేను ఇదవ్వలేదనమాట. అప్పుడు దేవుడు మరి కేపీఆర్ ప్రసాద్ పాస్టర్ గారి ద్వారా, "బాబు నువ్వు దేవుడి పరిచర్య కొరకు మరి దేవుడు పిలిస్తే నువ్వు తప్పకుండా విధేయత చూపించాలి. లేదనుకుంటే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు, అది వేరే విషయం. కానీ ఆ ధన్యత నువ్వు పోగొట్టుకుంటావు. ప్రార్థన చేసుకో, దేవుడు పిలిస్తే రా" అని అనిన తర్వాత మరి అలాగే పాస్టర్ గారు అని అనుకున్నాను. అనుకున్న తర్వాత అదే టైంలో ఈ తర్జన భర్జన జరుగుతున్న టైంలో నర్సీపట్నం ఓపిరయ్య గారు అశోక్ అశోక్ బ్రదర్ ఓపిరయ్య గారిని పిలిపించుకోవడం జరిగింది ఒక గృహప్రవేశానికి. ఆ దినాన్న నన్ను రమ్మన్నారు ఆర్డినేషన్ కొరకు. నేను అనుకున్నాను సువార్థికుడిగా ఆర్డినేషన్ ఇస్తారేమో అనుకున్నాను. తీరా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మరి సేవకుడిగానే నాకు అభిషేకం ఇప్పించడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రహద్ పాస్టర్ గారు ఒక దైవ మరి సేవకుడిగా, వారికి సహకాపరిగా నేను ఉండేదానికి మొత్తానికి దైవ సేవకుడిగా నాకు వారు ఆర్డినేషన్ ఇప్పించడం జరిగిందనమాట. ఆ దినం నుంచి మరి నేను దేవుని సేవలో మరి రావడం జరిగింది దేవుని సేవకుడిగా. ఇది నా ప్రయాణం ఇప్పటి వరకు కూడా. ఈ విధంగా దేవుడు నన్ను రక్షించి సత్యంలోకి నడిపించి ఈ విధిగా దేవుడి సేవకుడిగా స్థిరపరిచాడు. మరి ఇది నా రక్షణ సాక్ష్యం. నేను సత్యంలోకి రావడానికి కారణం మొత్తం వ్యవహారం అంతా ఇదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అయితే నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోకి మరి వెళ్తుండగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని నేనే చదువుతాను, చిత్తగించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్య పరిచయలకు ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. చదవని వాక్యం మీది, చదివిన నీ దాసుని స్ప్రయ్యడు తండ్రి. చదవని వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా అందరిని బలపరచమని, ఉద్యోగపరచమని విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా తండ్రి, మీ చదవని వాక్కు ద్వారా తండ్రి మా బ్రతుకులు మారి మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. చదవని వాక్కు ద్వారా సంపూర్ణ స్థితిలో నడిపించండి.
చదవని వాక్కు ద్వారా తండ్రి ప్రభా, ఏ జీవితం అయితే మా నుంచి మీరు ఆశిస్తున్నారో ఆ జీవితం మీరు జీవించడానికి కృప చూపండి. చదవని వాక్కు ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి కంప్లీట్ గా తండ్రి మా జీవితాలు మీకు సమర్పించుకొని మీకు మహిమకరమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయమని తండ్రి, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య నామమును స్తుతించి బ్రతిమలాడుకుని వచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలు. దేవుడు ఒక విషయాన్ని మనతో చాలా చాలా స్పష్టంగా మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడండి. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని పరిశీలన చేసుకోమని చెబుతూ ఉన్నాడు. ఒక విషయాన్ని దేవుడు పరిశీలన చేసుకోమని చెబుతూ ఉన్నాడు అనమాట. ఈ విషయంలో మనం ఒక విషయాన్ని గమనించాలి. చాలా వరకు రక్షణ పొందినటువంటి వారే ఈ యూత్ మీటింగ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా, ఎవరు కూడా రక్షణ పొందలేని వారు ఎవరు ఉంటారు నాకు తెలుసు. అందరూ రక్షణ పొందినటువంటి వారు. రక్షణ పొందినటువంటి వారు మనం అందరము కూడా ఒక విషయంలో మనం సరిచేసుకోవలసి ఒకటి ఉందని, పరిశీలించుకోవలసింది ఒకటి ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో అంటున్నాడు యేసయ్య. అండి ఏమంటున్నాడండి? వీరు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అంటున్నాడు. దానికి ముందు వచ్చిన ఏంటో తెలుసండి? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారనమాట. వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందినటువంటి వారు 3,000 మంది. 3,000 మంది వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందారంట. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. చేర్చబడినటువంటి వారు మామూలుగా ఉన్నారా? మామూలుగా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలిసింది? బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక ఉన్నారు. మనం కూడా రక్షణ పొందిన తర్వాత అయిపోయింది అనుకుంటే లేదు. చాలా ఉంది చరిత్ర, విషయం చాలా ఉందన్నమాట. అక్కడే స్టార్ట్ అవుతుంది మన ప్రయాణం, మన యొక్క జీవితం అక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏంటి దేవుడి మహాకృపను బట్టి వాక్య పరిచర్య, దేవుడి సహవాసం చేయడానికి మనం రక్షణ పొందిన తర్వాత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దేవుడితో సహవాసం చేసేదానికి ఒక్క నిమిషం అంటే డేటా అయిపోయినట్టుంది కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఓకే 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 అండి. అయితే రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఏంటి ఒక విషయాన్ని పరిశీలన చేసుకోమని చెబుతూ ఉన్నాడు అనమాట. అదేమిటంటే ఏంటి సహవాసం కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సహవాసం కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చాలా మంది రక్షణ పొందితే అయిపోయింది అనుకుంటారు. రక్షణ పొందిన తర్వాత అసలు కథ ఉందన్నమాట. రక్షణ పొందిన తర్వాత మనం చేయవలసినటువంటి పని చాలా ఉంది. ఇది ఇది ఈ దినాన్ని నేర్చుకొని మనం వెళ్ళాలన్నమాట. రక్షణ పొందితే సరిపోదండి. రక్షణ పొందిన తర్వాత కూడా చాలా విషయం ఉంది. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే బాప్తిసం పొందితే సరిపోయింది, ఆ తర్వాత ఇంకా బైబిల్ తీయడం లేదు, ప్రార్థన చేసే పరిస్థితి చాలా తక్కువ, దేవుడితో సహవాసం కానీ సంఘస్థులతో సహవాసం కానీ చాలా తక్కువ.
బాప్తీసం పొందిన తర్వాత ఇంక అయిపోయింది అనుకుంటున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు ఇంకా డైరెక్ట్‌గా టికెట్ తీసేసుకున్నాము. తిరుపతి వెళ్ళేటప్పుడు టికెట్ ఎలా తీసుకుంటారో అలాగే టికెట్ తీసేసుకున్నాం. బాప్తీసంలో టికెట్ తీసుకున్నాం. డైరెక్ట్‌గా ఇంక వెళ్ళిపోవచ్చు. ఇంక ఏ బాధలు లేవు అనే పరిస్థితి అన్నమాట. అలా ఏమి లేదు. క్రైస్తవుడికి అలా ఏముండదు. బాప్తీసం తీసుకున్న తర్వాత అది అసలు కథ స్టార్ట్ అవుతదన్నమాట. ఏంటి 3000 మంది చేర్చబడ్డ తర్వాత వారు తిన్నంగా ఉన్నారంటే తిన్నంగా లేరు వాళ్ళు. వాళ్ళు ఎలాగున్నారు? ప్రార్థన యందు గాని, బోధ యందు గాని, సహవాసం యందు గాని, రొట్టె విరుచుట యందు గాని ఎడతెగకై ఉన్నారంట వాళ్ళు. ఏండి అసమస్యగా ఉండదు. బాప్తిసం పొందిన తర్వాత ఇంక అయిపోయింది జీవితం అనుకోవడానికి లేదన్నమాట. చాలా చాలా సీరియస్ గా ఉంటది ఆత్మీయ జీవితం. చాలా సీరియస్ గా తీసుకోవాలి కూడా ఆత్మీయ జీవితాన్ని. అయితే చాలా మంది ఈ విషయంలోని ఏంటి బోధ యందు గాని, రొట్టె విరుచుట యందు గాని, ప్రార్థన చేయుట యందు గాని ఎడతెగక ఉన్నారు అని అంటే ఆ సాక్ష్యం నేను అది నిజంగా నేను చేస్తున్నాను. ఈ నాలుగింటిలో నేను కరెక్ట్‌గా ఉన్నాను అని ఎవరైనా మీ మీరు సాక్ష్యం చెప్పగలిగితే వెరీ గుడ్. దానికి మనం నిజంగా సంతోషించవలసినటువంటి విషయమే. కానీ ఈ దినాల్లో అలా కనిపించడం లేదు. అంత స్మార్ట్ ఫోన్‌తో అంత స్మార్ట్ వర్క్, అంత బిజీ షెడ్యూల్ అన్నమాట. ఏండి ఒక మాట వినడానికే ఇష్టపడడం లేదు. అంత ఫాస్ట్ అయిపోయిందన్నమాట. అంత ఫాస్ట్ ఫుడ్ లాగా అయిపోయిందన్నమాట. ప్రార్థన చేసిన చిన్న ప్రార్థనే, వాక్యం చదివిన ఒక సెంటెన్సే ఏండి అంతా కూడా షార్ట్ కట్లు అయిపోయాయన్నమాట ఇప్పుడు. అందుకనే దేవుడు దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సహవాసం ఈ దినాల్లో ప్రాముఖ్యముగా దేవుడు బాప్తిసం తీసుకున్నటువంటి వారు సహవాసం చేయడం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహవాసం చేయట్లేదు దేవుడితో. ఏంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉందండి. ఉమ్, బైబిల్లో చెప్పబడినట్లుగా తెస్సలో ఎపిసీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినట్లుగా ఏంటి దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలని గ్రహించినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళెవరంటే జ్ఞానులు. దినములు చెడ్డవని గ్రహించినటువంటి వారు ఎవరు తెలుసండి? జ్ఞానులు దినములు చెడ్డవని గ్రహించారన్నమాట. వీళ్ళు గ్రహించరా, కానీ గ్రహించిన వారు ఎవరు తెలుసా? అజ్ఞానులు అంటారు. గ్రహించిన వారు అజ్ఞానులు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు, జాగ్రత్తగా చూసుకున్నాడంట. జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఈ జాగ్రత్త అనేది ఈ దినాల్లో బాప్తీసం పొందిన తర్వాత ఏ ఒక్కరికి రావడం లేదు. కొంతమంది బాప్తీసం పొంది కొనసాగించిన తర్వాత మళ్ళీ ఆపేస్తున్నారు అనమాట. దేవుడితో సహవాసం ఆపేస్తున్నారు. దేవుడితో సహవాసం ఆపేసినటువంటి వారి జీవితాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారు. ఈ దినాల్లో ఏంటి అజ్ఞానం అంటే ఏంటో కాదండి, టైంపాస్ అన్నమాట. టైంపాస్ చేస్తున్నారు. సమయాన్ని దొంగలిస్తున్నారు. మన ఈ పాటలో ఉన్నట్టుగా ఏంటండి సమయాన్ని, దేహాన్ని, ధనాన్ని ఇవ్వడం లేదు దేవుడికి. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వడం లేదనమాట. మీరు వేరే దేనికి ఇస్తున్నారనమాట. వీళ్ళందరూ ఎవరంటే రక్షణ పొందినటువంటి వాళ్ళే. ఈ ఈ కోవలోకి వస్తే ఇప్పుడు ఓపిరి మినిస్ట్రీలో కూడా చాలా మంది, ఓపిరి మినిస్ట్రీ అని కాదు, వేరే డినామినేషన్లో కూడా చాలా మంది ఎలాగున్నారంటే ఏంటి చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు రక్షణ. బాప్తిస్మాన్ని చాలా ఆత్మీయ జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారనమాట. పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఎవరు సీరియస్నెస్గా ఆత్మీయ జీవితం పట్ల సీరియస్నెస్ కలిగి లేరు. ఈ దినాన్ని దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సహవాసం విషయంలో పరిశీలన చేసుకోమంటున్నాడు దేవుడు. మీ సహవాసం ఎలాగుంది? ప్రేమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడితో మీ సహవాసం ఎలాగుందో దేవుడు అడుగుతూ ఉన్నాడు. సత్యం నీకు తెలిసిన తర్వాత నీ సహవాసం ఎలాగుంది? సత్యం తెలియక ముందు లోకంతో సహవాసం చేసావు, లేకపోతే రకరకాలుగా నడుచుకున్నావు. సత్యం తెలుసుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు నీ సహవాసం ఎలాగుంది? దేవుడు అనాది కాల సంకల్పంలో నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి లోకం నుంచి నిన్ను ప్రత్యేకపరిచి, సైతాను గుంపులో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి, నరకానికి వెళ్ళే గుంపులో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి, నిన్ను రక్షించి
ఇంకో మెట్టి మీదకి తీసుకెళ్ళాడు. ఆ మెట్టి ఏంటో తెలుసా? సత్యం పట్ల, దర్శనం పట్ల, ప్రవక్త పట్ల ప్రత్యక్షత కలిగించి అసత్యం నుంచి కూడా నేను వేరుపరిచాడు. ఎంత బాధ్యత కలిగి దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నిన్ను దేవుడు ఇంత రీతిగా నిన్ను సపరేట్ చేస్తూ నీ పట్ల ఒక ప్రత్యేకమైన గురి కలిగి దేవుడు కలిగి ఉంటే మరి నువ్వు నేను చేస్తున్నట్టు ఏంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ సహవాసం దేంతో ఉంది? దేవుడేమో మీ సహవాసాన్ని కోరుకుంటుంటే మన సహవాసం దేంతో ఉంది? దినములు చెడ్డవి. ఏంటి ఒకప్పుడు పాపం చేయాలంటే ఏదో, కానీ ఇప్పుడు పాపం చేయాలంటే అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది. అంత స్మార్ట్ ఫోను, అంత ఆన్లైన్. ఏంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితం ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మన సహవాసం చెడిపోయిందండి. మన సహవాసం బాగోలేదు. చర్చికి వెళ్తున్నప్పటికీ, దేవుని శరీర రక్తాల పాలు పొందుతున్నప్పటికీ, రక్షణ పొందినప్పటికీ, అపోస్తల బోధను మనం అనుసరిస్తున్నప్పటికీ కూడా సహవాసంలో మాత్రం తప్పిపోయి మనం జీవిస్తూ ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దినదినము సహవాసం ఉండాలి, ఎడతెగక సహవాసం ఉండాలి. ఆ సహవాసంలో లేనటువంటి వాడు ఎక్కడుంటాడంటే సైతాను గుంపులో ఉంటాడన్నమాట. సైతాను గుంపులో ఉంటాడు. దేవుడితో సహవాసం లేకపోతే అయితే నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే గుడిలో ఉండాలి, లేకపోతే నువ్వు స్టూడెంట్ అయితే కాలేజీలో ఉండాలి, లేదనుకుంటే ఉద్యోగంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో పని ఆ పనిలో ఉండాలి. కానీ అలా ఉండడం లేదు ఈ దినాల్లో. సహవాసం ఉన్నప్పటికీ కూడా మన మైండ్, మన యొక్క ఆలోచన వేరే దానితో కనెక్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ రీతిగా సహవాసం చేస్తూ దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. సమయాన్ని చాలా తేలిగ్గా వదిలేసుకుంటున్నారనమాట. సీరియస్నెస్ ఉండడం లేదు. దేవుని యొక్క చర్చిలో కార్యక్రమాలు ఏదైనా పెట్టినా, లేకపోతే ఒక ప్రవక్త ఓపిరాయ్ గారు ఏదన్నా పిలుపుని ఇచ్చినప్పటికీ, లేకపోతే ఒకప్పుడు ఓపిరాయ్ గారు మన ప్రాంతానికి వస్తున్నారంటే పొలవమని వెళ్ళిపోయేవారు అనమాట. చాలా ఒక పండగలా ఉండేది. మీటింగ్ అనేసరికి ఒక పండగలా ఉండేది. ఆ వాతావరణం ఇప్పుడు ఎవరికి కనిపించడం లేదు. ఎవరు ఎక్కడైనా సరే ఏదైనా కార్యక్రమం, ప్రార్థన, సువార్త అంటే సరే పొలవమని వెళ్ళిపోయేవారు అనమాట. అది కనిపించడం లేదు. చర్చిలోకి వెళ్ళి పాటలు పాడాలి, మ్యూజిక్ కొట్టాలి, లేకపోతే చర్చి కార్యక్రమాలు అనేసరికి చాలా పండగలాగా చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు అలా కనిపించడం లేదు. ముసలి వాళ్ళు ఏమో పడుసు వాళ్ళు అయిపోయారు, పడుసు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినట్టుగా తయారయ్యే పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ దినాల్లో దాపరించిందనమాట. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? సమయాన్ని ఉపయోగించుకునే విషయంలో మనం అందరూ ఫెయిల్ అయిపోయామండి. సమయాన్ని ఉపయోగించుకునే విషయంలో మనందరం ఫెయిల్ అయిపోయాం. అది దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమయం ఎక్కడ పెడుతున్నావు బాబు? బైబిల్ చదవడానికి పెడుతున్నావా, లేకపోతే ప్రార్థన చేసుకోవడానికి పెడుతున్నావా, లేకపోతే సువార్త చెప్పడానికి పెడుతున్నావా, లేకపోతే దేవుని కార్యక్రమం, సంఘ కార్యక్రమం ఏదైనా చేయడానికి పెడుతున్నావా, లేకపోతే దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చుకున్నట్టుకు నీ సమయాన్ని పెడుతున్నావా? ఎక్కడ పెడుతున్నావు నీ సమయాన్ని? నువ్వు దేంతో ఎక్కువ సహవాసం చేస్తున్నావు అయ్యా? ఒక రోజు దేవుడు నీకు ఇచ్చాడు. ఈ దినం నువ్వు కాల్కులేట్ చేసుకో. ఈ దినం నువ్వు దేవుడితో ఎంత సహవాసం, ఎంత పర్సంటేజ్ నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు సరే నువ్వు కాల్కులేట్ చేసుకుంటే, నీకు నువ్వే పరిశీలన చేసుకుంటే తెలిసిపోద్ది. నువ్వు దేవుడికి ఎంత సమయం ఇచ్చావు, నీ పర్సనల్గా లేకపోతే వేరే దానికి నువ్వు ఎంత సమయం, ఇక్కడే తెలిసిపోద్ది అనమాట. నువ్వు ఎక్కువ దేనితో సహవాసం చేస్తున్నావు అదే నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, అదే నీ మీద ప్రభావం చూపిస్తుంది. లోకం అయితే లోకం నీ మీద ప్రభావం చూపిస్తుంది, మరొకటైతే మరొకటి నీ మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఎక్కువ శాతం లోకంతో సహవాసం చేస్తూ దేవుడి యొక్క అభిషేకం నా మీద, దేవుని యొక్క ప్రభావం నా మీద పనిచేయాలంటే ఎలా పనిచేస్తుంది? నీ సహవాసం ఎక్కువ దేనితో ఉంటున్నావు నువ్వు? ఆ సహవాసం నీ మీద ప్రభావం చూపిస్తుందా, లేకపోతే తక్కువ ప్రార్థన ఎలా ఎలా అయిపోయిందంటే లేచినప్పుడు ప్రార్థన, భోజనం చేసినప్పుడు ప్రార్థన మాత్రమే అయిపోయింది. అంతేతో వ్యక్తిగతం గంట ప్రార్థన ఉందా మనకి? రోజుకు 10 అధ్యాయాలు చదువుకునేటువంటి పరిస్థితి ఉందా? ఆత్మల రక్షణ పట్ల ఆసక్తి ఉందా? సంఘ కార్యక్రమాల పట్ల, దర్శనాన్ని వ్యాప్తి చేయటం పట్ల ఆసక్తి ఉందా? అది మన ఎంత ఎంత పర్సెంట్ ఉంది దేవుడితో సహవాసం? మనకి ఎంత ఎంత శాతం ఉందని అడుగుతున్నాడు దేవుడు. ఇదన్నా ఎంత శాతం ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు వృత్తాంతం ఒకసారి చూసారా మీరు?
మత్తయి సువార్త మత్తయి సువార్తలు 25వ అధ్యాయంలో అంటాడు ఆయన. 25వ అధ్యాయంలో ఉమ్, ఆ 7వ వచనం. అప్పుడు ఈ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో. ఏ అంటే దేవుడు ఆ పై వచ్చిన 6వ వచనంలో అంటున్నాడు, దేవుడు పెండ్లి కుమారుడు అతని అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినిపించిందంట. కేక వినిపించినప్పుడు బుద్ధిగల కన్యకులు నూనె ఏర్పరచుకున్నారు. బుద్ధి లేని కన్యకులు ఊర్లోకి వెళ్ళొచ్చారనమాట, జలసాలు చేశారు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకున్నారు. అప్పటికి పెళ్లి కుమారుడు పిలిపి వస్తుంది అనమాట. బుద్ధిగల కన్యకులు ఏంటంటే నూనె సిద్ధపరచుకున్నారు ముందుగానే. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం అలా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? దేవుడు మన ఆత్మీయ జీవితం విషయంలో మన మన మనం ఎలాగున్నామండి? అదొకటి పరిశీలన చేసుకుని మన ఆత్మీయ జీవితం బాగుందా? ఏంటి, హృదయ పరిశుద్ధత కాపాడుకోవడానికే జీవితం సరిపోతూ ఉంది. ఈ హృదయాన్ని పరిశుద్ధంగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికే టైం దొరకడం లేదు. ఇంకెప్పుడు ఒక పక్క హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, మరొక పక్క ఏంటంటే దేవుని పరిచర్య చేయాలి. ఎందుకంటే నువ్వు ఏదో ఉద్యోగం చేయడానికో లేకపోతే పెళ్లి చేసుకోవడానికో కాదు కదా భూమి మీదకి వచ్చింది. మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడం మనం భూమి మీదకి వచ్చాం. ఏదో నేను డిగ్రీ చదవడానికో, బీటెక్ చదవడానికో, లేకపోతే ఇంకో పని చేయడానికి కాదు. ఆ పని చేయడానికి అయితే అంత ప్రణాళిక, అంత బాధ్యత నీ మీద కలిగి దేవుడు పని కట్టుకుని భూమి మీద ఎందుకు పుట్టిస్తాడు? దేవుడి పని పాట లేదా? అలా కాదు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు లోకం నుంచి మనం వేరుపరిచాడు, అసత్యంలో నుంచి మనం వేరుపరిచాడు. వేరుపరిచి అంత బాధ్యత తీసుకున్నటువంటి దేవుడికి విషయంలో మనం ఆలోచన చేస్తున్నామా? దేవుడు ఇంతగా మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, అసలు మన పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉందానికి ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి అదే సీరియస్నెస్ మనకు ఉందా? అది దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటి, రోజులో మన సహవాసం ఎంతలో ఉందో, ఎంత శాతం ఉందో ఒకసారి పరిశీలించి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితం దినదినము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడమే ఇదే జీవితం అయిపోయింది. దాదాపు ఒక్కొక్కరికి చరిత్ర చెప్తే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాప్తీసం పొందిన చరిత్రలు ఉన్నాయి, 10 సంవత్సరాలు బాప్తీసం పొందిన చరిత్ర ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా ఇంకా హృదయ పరిశుద్ధత కాపాడుకోవడానికి లేకపోతే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికే సరిపోతుందంటే మరి దేవుని సేవ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేస్తామండి దేవుడి సేవ? దేవుని పరిచయం ఎప్పుడు చేస్తాం? మన పట్ల అగాపిలో ఉన్న వాళ్ళకి అయితే 2 పరిచయాలు ఉన్నాయి. వేరే డినామినేషన్లకి అయితే ఒకటే రక్షణ, ఆత్మ రక్షణ ఒకటి. అగాపిలో ఉన్నవాడికి అలా కాదు, ఆత్మ రక్షణ ఒకటి, ఏంటి దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఒకటి. ఈ 2 పరిచయాలు ఉన్నాయి. ఈ రెండిట్లోనూ అసలు ఉన్నావా అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రెండిట్లో ఉన్నావు అసలు? ఆత్మీయ జీవితం కాపాడుకోవడానికే సరిపోతుంది. ఏంటి, దేవుడి దినాన్ని మనతో ఒబిరే గారు ఒకసారి ఒక మాట అన్నారండి. ఏం మాట తెలుసండి? ఈ దినము జీవన ప్రకాశం అయినటువంటి, అంటే నేను అలా పరిశీలించుకున్నాను. ఈ దినం నువ్వు చనిపోతే, ఈ దినము పలానా టైంలో నువ్వు చనిపోతావు. అప్పుడు నువ్వు చేయవలసింది ఏమన్నా ఉందా అని నువ్వు పరిశీలన చేసుకుంటే నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి నీ కళ్ళు ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ దినమే నేను చనిపోతానండి. ఎలా సిద్ధపడతావు? అమ్మ బాబు, ఇలా నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? ఇలాగే నేను చనిపోతే నేను అక్కడ బహుమానాలు పొందుకుంటానా? ఇలాగే నేను చనిపోతే పరలోక రాజ్యంలో నాకు స్థానం ఎలాగుంటుంది? నేను ఘనమైన పాత్రగా ఉంటాను, ఘనహీనమైన పాత్రగా ఉంటాను. ఇలాగే చనిపోతే నా పరలోక రాజ్యంలో నాకు బహుమానం ఉంటుందా అని ఎంత భయం కలుగుతుంది? ఇలాగే చనిపోతే రేపు పొద్దున పరలోక రాజ్యంలో బహుమానాలు పక్కనట్టండి, తీర్పు దినం ఎలా ఎదుర్కోవాలో, ఇంకా నేను విడిచిపెట్టవలసింది, మార్చుకోవాల్సింది ఇంకా ఎంత ఉందో. ఇంకా దేవుడు నా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చకుండా నేను చనిపోతే నాకు బహుమానం వస్తుందా? ఇంత ఉంటుందా సీరియస్నెస్? ఈ రోజు నా ప్రాణం తీసుకుంటే ఒక పక్కన ఆత్మీయ జీవితం ఎక్కడ తీసిన గొంగలు అక్కడలాగా ఉంది. ఒక పక్క నా పట్ల దేవుడు పని ఏదైతే ఉందో అది నేను ఇంకా సగం ఇంకా స్టార్టే చేయలేదు. కొంతమంది అయితే నేను పావుల ఉంచి స్టార్ట్ చేశాను. ఇది నా పరిస్థితి, ఇప్పుడే సరిపోతే నా పరిస్థితి ఏంటి అని ఎంత భయంతో మనం ఆ దినం ఉంటామో, ఆ దేవుడి సేవలో నిమగ్నమే ఉంటామో, లేకపోతే ఆత్మీయ జీవితం అంత సీరియస్నెస్
అలా ప్రతి రోజు కూడా నువ్వు ఉండాలి. అదండి ఒక క్రైస్తవుడు జీవించవలసినటువంటి జీవిత విధానం అన్నారు ఓపిరయ్య గారు. ఓపిరయ్య గారు అన్నారు ఈ మాట. ఈ దినమే నీ ప్రాణం తీసుకుంటే ఏ రీతిగా నువ్వు ఆత్మీయ జీవిత విషయంలో దేవుని పని విషయంలో సిద్ధపడతావో ఆ సీరియస్నెస్ దినము నీకు ఉండాలి. అది రక్షణ పొందినవాడు ఉండవలసినటువంటి లక్షణం. కానీ ఈ దినాల్లో ఎలాగుంటున్నారు తెలుసండి? ఇంత పెద్ద ఇది పక్కనెట్టేసి చాలా దారుణంగా తిరుగుతూ ఉన్నారనమాట. దావీదు మహారాజు తిరిగినట్టు. దావీదు మహారాజు తిరిగాడు కదా! యుద్ధం జరుగుతుంటే ఈయన మేడ మీద తిరిగాడు అనమాట దావీదు మహారాజు. ఒక పక్క ఆర్టీఎఫ్ వాళ్ళు వచ్చేసి ఓపిరయ్య గారి బోధ కరెక్ట్ కాదు అని వాళ్ళు తిరగబడుతున్నారు. మరొక పక్క సువార్త చెప్పడానికి వెళ్దామంటే పరిస్థితులు బాగోలేదు, దాడులు జరుగుతున్నాయి, కొట్టి చంపేస్తున్నారు. ఇంత డెడ్లీ సీరియస్ ఇష్యూ జరుగుతుంది లోకంలోని. ఇదేమి పట్టించుకోలేనట్టు అసలు నిద్ర పట్టడం అనగా పక్కనెట్టండి, ఒక సీరియస్నెస్ కూడా కలగడం లేదు ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి. బాప్తిసం పొందే సరిపోయిందా? బాప్తిసం పొందే సరిపోయిందంటే మన ఆత్మీయ జీవితం పరిస్థితి ఏంటి? ఆత్మల రక్షణ పరిస్థితి ఏంటి? ఓ పక్క దర్శనం వ్యాప్తి చేయాలి, దాని పరిస్థితి ఏంటి? రక్షణ సువార్త విషయంలో ఎవరు వీళ్ళు అన్యులేమో పోయి చంపేస్తున్నారు ఎక్కడైనా సువార్తకి వెళ్దామంటే. సత్యం విషయంలో ఏదైనా మాట్లాడదామంటే ఆర్టీఎఫ్ వాళ్ళు వచ్చేసి ఓపిరయ్య గారి వ్యతిరేకంగా అనేక మంది లేస్తూ వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఓపిరయ్య గారి గ్రంథాలు చదివాం, అసలు మనం బైబిల్ చదువుతున్నామా? మన మీద ఒక పెద్ద పోరాటం ఉందండి. మన మీద పెద్ద పోరాటం ఉంది. ఏమీ లేకుండా, సీరియస్నెస్ లేకుండా, ఆత్మీయ జీవితంపై ఎటువంటి ఇది లేకుండా బతికేస్తున్నామంటే మనం జ్ఞానుల కేటగిరీలో ఉన్నావా, అజ్ఞానుల కేటగిరీలో ఉన్నావా? భక్తి సాధన బుక్ ఎవరైనా చదివితే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అజ్ఞానులు ఎవరంటే టైం పాస్ చేసేవారంట. ఓపిరయ్య గారు రాశారు. అజ్ఞానులు ఎవరంటే టైం పాస్ చేసేవారంట. ఆ టైం పాస్ గుంపులో నువ్వు ఉన్నావా? ఆ సీరియస్నెస్ లేనటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? చాలా తీర్పు దినాన చాలా మనం ఎప్పుడు పోతామని తెలియదు, కానీ వచ్చిందంటే మాత్రం ఆ సమయం చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాలి. ఒక పక్క సిగ్గు చచ్చిపోతాం, మరొక పక్క ఘనహీనమైన పాత్రగా మిగిలిపోతాం. ఒక సర్వలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఏదీ లేదనుకోండి, వెళ్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కానీ వెళ్ళాలని కోరుకుంటున్నాం అందరం. పౌలానికి ఒక గురి ఉంది. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు 13వ వచనం, సహోదరులను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికరికే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తుచున్నా. మనకేముందండి గురి? మనకేమన్నా నీకు ఈ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విషయంలో నీకున్న గురి ఏమన్నా ఇప్పటికే నువ్వు కలిగి ఉన్నావా? ఉందా నీకు గురి? ఇప్పుడు ఉందా నీకు అడుగుతున్నాడు దేవుడు. పౌలానికి ఒక గురి ఉంది. ప్రతి క్రైస్తవుడికి గురి ఉండాలండి. అలా లేకుండా బ్రతికేస్తే చాలా దారుణమైన పరిస్థితి, అవమాన పాలయ్యే పరిస్థితి వస్తుంది అన్నమాట. వెనుకున్నవి మర్చిపోయాడు. రక్షణ పొందిన తర్వాత గతం నీ పాత జీవితం వదిలే, నీ పాత జీవితం ఎలాగుందో పక్కనట్టే ఇప్పుడు ఉన్నటువంటి నీ జీవితం విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గురి పెట్టుకోవాలి క్రైస్తవుడికి. నేను అలాగా దేవుడు మహాత్మను బట్టి బ్రతుకుతే క్రీస్తు, సావైతే లాభం, దేవుడి కొరకే జీవించాలనేటువంటి ఇదన్నమాట నాది. కసి అంత ఇదిగా ఉన్నాం కాబట్టి దినాన్ని దేవుడు సేవకుడిగా మీ మధ్య నిలబెట్టాడు. ఆ గురి మనకు లేకపోతే చాలా కష్టం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలానికి ఒక గురు వెనుకున్న పక్కన వదిలేశాడు, ముందున్న వాటికి సాగులు పడుతున్నాడు అనమాట. ఈ దినాల్లో యవనస్తులు కానీ క్రైస్తవులు కానీ అలా లేరు. వెనుకున్నవి తోడుకుంటున్నారు అనమాట, తెచ్చుకుంటున్నారు. ఎలా తెచ్చుకుంటున్నారు తెలుసండి? యోసేపు వల్ల తెచ్చుకుంటున్నారు అనమాట. యోసేపు ఏమో పాపం నుంచి పరిశుద్ధతతో పరిగెడుతుంటే చాలా మంది, పౌలాన్నేమో పెంట కుప్పను వదిలేసి గురి వద్దకు పరిగెడుతుంటే చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా ఏదైతే వదిలేస్తామో దాని వైపే మళ్ళా వెనక్కి వెళ్ళి అవి తోడుకుంటున్నారు అనమాట, అవి తెచ్చుకున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి! సహవాసం వదిలేశారు. దేవుడితో సహవాసం చాలా మంది మూడుబారిన జీవితాలు అయిపోయాయి అన్నమాట. ప్రార్థన జీవితం తగ్గిపోయింది, వాక్య జ్ఞానం తగ్గిపోయింది,
అన్ని తగ్గిపోయాయి, అన్ని లెవెల్స్ పడిపోయాయి. ఆత్మీయ జీవితానికి సంబంధించిన అన్ని లెవెల్స్ పడిపోయి సహవాసం పూర్తిగా నీ బేస్మెంటే దెబ్బతినేసింది అనమాట. అది దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా తయారయ్యారు తెలుసండి ఈ దినాల్లో క్రైస్తవులు? ఎలా తయారు తెలుసా? ఎన్ని గొప్ప బాధ్యత దేవుడు మన మీద పెడితే, గొప్ప భారం దేవుడు మన మీద పెడితే ఏంటి సామె 1 సమూయేలు అనుకుంటాను, 1 సమూయేలులో అంటాడు ఆయన, దావీదు మహారాజుకి విధానం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటి 1 సమూయేలులో అంటాడు, 2వ వచనం అనుకుంటాను. ఉం? ఆయన అంటాడు, ఇక్కడ యుద్ధం జరుగుతుంటే దావీదు మహారాజు యుద్ధం చేయడం మానేసి మేడ మీద తిరుగుతూ ఉంటాడు అనమాట. మేడ మీద తిరుగుతూ ఉంటే జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. అక్కడ ఏంటి పాపంలో పడడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. పాపంలో పడడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. తద్వారా ఏమవుతుంది? దావీదు మహారాజు అంత భక్తుడు కూడా ఏంటి పాపంలో పడిపోయి ఏంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అంత భక్తుడు కూడా పాపంలో పడిపోతాడు అనమాట. పాపంలో పడిపోయి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు ఏంటి ఇంత బాధ్యత పెట్టుకొని ఏంటి టైంపాస్ చేస్తూ ఉన్నారు. టైంపాస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి లేదండి. ఈ దినాన్న టైంపాస్ కాదు మనకు కావాల్సింది, దేవుడిలో మనం ఎదగాలన్నమాట. దేవుడితో సహవాసం చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడితో సహవాసం చేయకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి 2 సమూయేలు అనుకుంటాను 11వ అధ్యాయంలో ఉంటదన్నమాట. 11వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఒకానొక దినాన ప్రొద్దు కుంకి వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరే మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఇది విషయం. ఏంటి అక్కడ యుద్ధం జరుగుతుంటే దావీదు మహారాజు చేస్తున్నటువంటి పని ఏంటండి? మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడంట. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు అంటే దావీదు మహారాజు భక్తుడు ఏంటి ఆయన అనకూడదు, కానీ ఆయనతో పోల్చుకోవడానికి కూడా మన శరీరం. కానీ దేవుడు ఒక పాఠాన్ని నేర్పడానికి కొన్ని విషయాలు అనుమతించాడు అన్నమాట. అలాగా దేవుడు ఇక్కడ నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి తెలుసండి? మన ఆత్మీయ జీవితం ఎలా పోతుందో అనేది మనం పట్టించుకోవడం లేదు. మన పట్ల దేవుడు ప్రణాళిక ఏంటో మనం పట్టించుకోవట్లేదు. ఇంత తతంగం, లేకపోతే బయట సార్వత్రిక క్రైస్తవ సంఘాలు జరుగుతున్న డామేజ్ ఏంటో మనం పట్టించుకోవట్లేదు. అసలు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో జరుగుతున్నటువంటి తతంగం ఏంటో మనకు అవసరం లేదు. టైంపాస్ చేస్తూ ఉన్నాం, అజ్ఞానం వల్ల బ్రతికేస్తూ ఉన్నాం. అజ్ఞానం మన మీద ఎంత భారం ఉందండి. మార్కు సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినట్లుగా అనేక మందికి ఏంటి దేవుని శిష్యులుగా తయారు చేయాలి, రక్షణ సువార్తను మోసుకెళ్ళాలి, రక్షణ పొందినటువంటి మనం. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా సత్యమందు ప్రతిష్టపరచాలి అనేక మందిని. ఇంత భారం మనలో ఉంది. ఓపీరాయ్ గారి గ్రంథాలు ఎంతమంది చదివారో తెలియదు. టైంపాస్ ఎలా చేస్తున్నారండి? బైబిల్లో రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారో తెలియదు, ఎంత ప్రార్థన చేస్తామో తెలియదు. టైంపాస్ ఎలా చేస్తున్నాం మనం? దేవుడితో సహవాసం చేయలేనటువంటి వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. ముందు బాప్తిసం పొందినప్పుడు బాగానే ఉంటారు, ఉద్రేకంగా బాగానే నేను దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, దేవుడు పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడు బాగానే కసిగా మాట్లాడతారు. కానీ బాప్తిసం పొందిన తర్వాత అంత తారుమారైపోతుంది. బోధ ఉండదు, ప్రార్థన ఉండదు, రొట్టె విరుచటం ఉండదు, సహవాసం ఉండదు. మెయిన్ ప్రాముఖ్యమైన సహవాసం ఉండదు. బాప్తిసం పొందినప్పుడు నీ హృదయం అంతా కూడా దేవుని రక్తం చేత, దేవుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించుకొని చాలా నీట్గా బాగుంటావు, చక్కగా ఆనందంగా ఉంటావు. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసండి. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగాను ఒక దయ్యం రక్త ప్రోక్షణ తీసుకొచ్చి నీ పాప జీవితాన్ని అంతటిని కడిగేస్తుంది అనమాట. పాప జీవితాన్ని అంతని కడిగేసిన తర్వాత నీ హృదయం బాగానే ఉంటుంది. అంతటితో నువ్వేమనుకుంటావు అంటే, అమ్మా నేను బాప్తిసం పొందేసాను పర్లేదురా బాబు అనుకుంటావు. కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అవుతుంది తెలుసండి? దయ్యాలు వెళ్ళిపోతాయి నీ జీవితంలో నుంచి. పాప జీవితం అంతా వెళ్ళిపోద్ది. పాప జీవితం అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సైతాన్ని చూస్తాడనమాట. వీడు ఎలాగున్నాడు? రక్షణ పొందినప్పుడు మండుతూ ఉన్నవాడు ఇప్పుడు అలాగే ఉన్నాడా? రక్షణ పొందే తొలి దినాల్లో చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు, వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ లేకపోతే దేవుని కార్యాల విషయంలో కానీ
ఏంటి లేకపోతే సంఘ కార్యక్రమాల విషయంలో కానీ, పాస్టర్ గారు సహకరించే విషయంలో కానీ, దేవుళ్ళు ఆనందించే విషయంలో కానీ, దేవుడితో సహవాసం చేసే చాలా బాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు అని ఒకసారి అలాగున్నాడా, లేకపోతే ఒకసారి చూడడానికి వస్తాడనమాట. అప్పుడులా మండుతూ ఉన్నాడు అనుకో, మండుతున్న అగ్ని దగ్గర ఏ ఏ పురుగు కూడా రాదనమాట. మండన అగ్ని దగ్గరికే వస్తుంది ఏ పురుగైనా సరే. ఇది అప్పుడులా మండుతూ ఉంటే పర్వాలేదు, మండలేదు అనుకోండి, దానికంటే చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొస్తుంది అనమాట. ముందు వెళ్ళిపోద్ది. అదేనా అంటాడు అక్కడ మత్తయి సువార్తలోని. ఏంటి ముందు ముందు వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత 44 వచ్చిన మాట, మరి 12వ వచ్చిన 44 వచ్చిన అనమాట. ఏంటి విశ్రాంతి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు ఎంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును. ఈ దుష్ట తరము వారు అంటే ఎవరికి కాదు, అజ్ఞానులే. ఈ దుష్ట తరము అంటే ఎవరికి కాదండి, అజ్ఞానులే. వాళ్ళే ఈ విధమైన పరిస్థితి ఎదుర్కొంటారనమాట. నువ్వు సమయాన్ని పోనిచ్చావంటే, ఆత్మీయ జీవితం పట్ల సీరియస్ లేకుండా బ్రతుకుతున్నావంటే, ఈ దిన వాక్యం నీకోసం మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమే నా ప్రాణం తీసుకుంటే నేను ఏ విధంగా సిద్ధపడాలో ఆ సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలండి. ఆ సిద్ధపాటు కలిగి ఉంటేనే రేపు ఘనమైన పాత్రగా దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. అది లేకపోతే ఘనహీనమైన పాత్రగా వాళ్ళ పరలోక రాజ్యం వెళ్తే చెప్తున్నాం, ఘనహీనమైన పాత్రగానే ఉండిపోతావు. మన సండే వాక్యం కూడా ఉపరి గారు అదే చెప్పారు. దేవుడు మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. బాప్తిసం పొందినటువంటి మనం అందరం కూడా 4 విషయంలో, అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునితో సహవాసం. దేవుడికి ఇష్టము లేనటువంటి ప్రతి విధమైనటువంటి జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. దేవుడికి ఇష్టం లేనటువంటి ప్రతి విధమైనటువంటి సహవాసానికి, జీవితానికి నువ్వు ఇప్పుడే ముగింపు పలకాలి. లేదనుకుంటే నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు నేను పరిచర్యలో వాడుకోడు. నువ్వు ఘనమైన పాత్రగా రాజ్యంలో ఉండవు, ఘనహీనమైన పాత్రగా మిగిలిపోతావు. ఇంకా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావు. నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే దారుణం అయిపోతుంది. నువ్వే చెక్ చేసుకో, పరిశీలన చేసుకోమంటున్నాడు దేవుడు. ఏమైనా పరిశీలన చేసుకోమంటున్నాడు? నీ సహవాసం దేవుడితో ఎక్కువ ఉంటుందా, లేకపోతే వేరే దానితో ఎక్కువగా ఉంటుందా? పరిశీలన చేసుకోమంటున్నాడు దేవుడు. సహవాసం విషయంలో నీకు లెవెల్స్ అంతవరకు ఉన్నాయి. పౌలన్న అంటున్నాడు అన్నమాట, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. నీకు ఆ గురి కాకుండా వేరే గురి ఏమైనా ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ వేరే గురి ఉంటే నువ్వు టైంపాస్ లాగా ఉంటుంది. దుష్టతరము వారిలో నీ కేటగిరీ, నీకు ఆ కేటగిరీలో ఉంటావు, అజ్ఞాల కేటగిరీలోనే ఉంటావు. నీకు గురి ఉందనుకో, పౌలన్నలాగా నువ్వు ఇంకా వెనకనే మర్చిపోతావు. అవమానాలు కానీ ఇంకేముండవు. ఈ పాప జీవితం కానీ అది పిలుస్తుంది, ఇది పిలుస్తుంది, అలా అది ఉంది, ఇది ఉంది, ఏం నీకు గుర్తుండదు. ఇంకా ఒకటే గురి, దేవుని వైపు దూసుకెళ్ళిపోతావు అన్నమాట. ఆ విధమైనటువంటి గురి నీకుంటే, అది లేకపోయిందనుకో, అజ్ఞానుల వలె నువ్వు నీ జీవితాన్ని టైంపాస్తో ముగించేసుకున్నావు అనుకో, నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావని దేవుడి ధనాన్ని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని జనాంగము, ఒక్కొక్కసారి మన దినాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏంటి టైంపాస్ లాగా మన జీవితం అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే మన జీవితాన్ని వెలబుచ్చుకుంటున్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. జ్ఞానుల వల్లే మన జీవితాన్ని చక్కగా చూసుకున్నాం అనుకోండి, జీవితం ఒకలా ఉంటుంది. బుద్ధిగల కన్యకులు ఏ రీతిగా సిద్ధపడ్డారో ఆ రీతిగా సిద్ధపడ్డావు అనుకో, నీ జీవితం బాగుంటుంది. అలా కాకుండా టైంపాస్గా నువ్వు తిరుగుతూ ఒక పక్క ఎంతో బాధ్యత పెట్టుకొని, ఎంతో భారం పెట్టుకొని అది పక్కన పెట్టేసి సంఘం పట్ల కానీ, నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి బాధ్యత కానీ, ఎంత ప్రేమామయుడండి. ప్రతి విధమైనటువంటి నిన్ను ప్రేమించి ప్రతి విధమైనటువంటి నువ్వు నాశనం కాకుండా నిన్ను సపరేట్ పరుస్తున్నాడు ప్రతి విషయంలోనూ కూడా. అంత ప్రేమమైన వదిలేసి నీ వేరే వ్యక్తులతో ఎలా సహవాసం చేస్తావు? నువ్వు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. అయిపోయింది, టైం అయిపోయింది, నేను ముగించేస్తాను. ప్రసంగి గ్రంథం అనుకుంటాను, ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, యవ్వనుడా
నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు సహవాసం చేస్తానని నువ్వు చేసుకో, దేవుడు వదిలేశాడు. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తానంటావా, చేసుకో, దేవుడు వదిలేశాడు. ఏంటి నీ హృదయానికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటావా, బ్రతుకు, దేవుడు వదిలేశాడు. కానీ ఒక దినాన్న వీటన్నిటి విషయంలో నీకు నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉంటదన్నమాట. ఈ దినాల్లో యూత్ చాలా మంది చెడిపోతూ ఉన్నారు. చాలా మంది సహవాసం దేవుడితో కాకుండా వేరే విషయాలతో సహవాసం చేస్తూ వారి ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకున్నారు, వారి భక్తి జీవితాలు నాశనం చేసుకున్నారు, వారి పరిశుద్ధ జీవితాలు నాశనం చేసుకున్నారు, వాళ్ళ రక్షణ ఆనందం పోగొట్టుకున్నారు. టోటల్ గా రక్షణ కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కేవలం ఏంటో తెలుసా, ఎక్కడ ఎక్కడ దెబ్బ అయిపోయింది తెలుసండి, నీ సహవాసమే నేను నాశనం చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం, నీ భక్తి జీవితం, నీ పరిశుద్ధ జీవితాన్ని, అంటే నీ టోటల్ లైఫ్ని నాశనం చేస్తుంది. నీ భౌతిక జీవితంలో వెదకుండా చేస్తుంది, నీ ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించకుండా చేస్తుంది. ఎందుకంటే నువ్వు నడుస్తున్నది ఎలాగో తెలుసా, అజ్ఞానుడిగా నడుస్తున్నాను, టైంపాస్ చేస్తున్నావు, సమయాన్ని దొంగలిచ్చేస్తున్నావు. జ్ఞానుడి వల్ల నువ్వు నడుచుకోవడం లేదు, జ్ఞానము నీవు పొందుకోవడం లేదు. జ్ఞానాన్ని బట్టి నడుచుకున్నట్లయితే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, బుద్ధిగల కన్యకుల వల్ల ఉంటుంది అనమాట. బుద్ధిగల కన్యకులు దేవుని కుమారుడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక బాధ్యత కలిగి ఎప్పటికప్పుడు ఆ లెవెల్స్ చూసుకుంటున్నారు. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగుంది, వాళ్ళ భక్తి జీవితం ఎలాగుంది, వాళ్ళ పరిశుద్ధ జీవితం ఎలాగుంది, దేవుని వాక్యం పట్ల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, దేవుడు మాకు అప్పచెప్పిన పని పట్ల మేము ఎలాగున్నాం, దేవుడు మా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక విషయంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకం విషయంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ జీవితం విషయంలో నేను న్యాయం చేయగలుగుతున్నాను, నేను ఎంతవరకు బాగున్నాను అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకున్నారు బుద్ధిగల కన్యకులు. బుద్ధి లేని కన్యకులు టైంపాస్ చేశారు. దావీదు మహారాజు ఎప్పుడైతే ఆ విధంగా నడుచుకున్నాడో ఆ తర్వాత ఘోరమైన నష్టాన్ని చూశాడు. అలాగే నీ బ్రతుకు కూడా ఉందేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సహవాసం ఒకసారి పరిశీలన చేసుకో. నీ సహవాసం బాగోలేకపోతే ఘోరమైనటువంటి ప్రమాదాన్ని నువ్వు చూస్తావు. వెనుకున్నటువంటి గతం వదిలేండి, పాప జీవితం వైపు మళ్ళా కుక్క తన వాంతికి ఇష్టపడినట్టు మీరు చూడొద్దు. పాప జీవితం వైపు, కొంప జీవితం మీరు చూడొద్దండి. దేవుడికి ఇష్టం లేనటువంటి ప్రతి విధమైనటువంటి బ్రతుక్కి, దేవుడికి ఇష్టం లేనటువంటి ప్రతి విధమైనటువంటి సహవాసానికి నువ్వు ఈ దినాన్ని, ఈ క్షణమంతే ముగింపు కలిగితే నా సహోదరుడా, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కదా ఆయన అంటున్నాడు, క్రైస్తవ కర్షక కథని రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. తర్వాత ఆ చరణంలో మాట్లాడతాడు ఆయన, ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతో వాక్యము విత్తి చాలా మంది మన కోసం ప్రార్థన చేసి మన రక్షలో నడిపించారు. మన దేన్ని పట్టించుకోకపోతే చాలా దారుణమైనటువంటి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత అద్భుతమైన ఈ పాట అంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే చాలా పొలములు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే, పొలములు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే, కోత యజమానుడైన క్రీస్తుని, కోత యజమానుడైన క్రీస్తుని, కోత వారిని బంప కోరి వేడదం, కోత వారిని బంప కోరి వేడదం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య, కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, శత్రువగు సాతాను కూడాను చెడ్డ విత్తనములు చల్లిపోయే,
శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనములు చల్లిపోయే. చూసారండి, శత్రువైనటువంటి సాతాను చాలా దారుణంగా యవనస్తులు పట్టుకుంటూ ఉన్నాడు అనమాట. ఈ పరిస్థితుల్లో నీ ఇష్టం వచ్చినట్టు, నీ హృదయానికి ఇష్టం వచ్చి, నీ మనసుకి ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావంటే ఆ తర్వాత భారీ మూల్యం నువ్వు చెల్లించవలసి ఉంటుంది. అది నీ ప్రాణమైనా అవ్వచ్చు, అది భౌతిక ప్రాణమైనా అవ్వచ్చు, ఆత్మీయ ప్రాణమైనా అవ్వచ్చు అండి. దాన్ని అవలేలగా ఆ నువ్వు పోగొట్టుకునే పరిస్థితి వస్తుందన్నమాట. కేవలం నీ సహవాసం నీకు అంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, సహవాసం విషయంలో మాత్రం, దేవుడి సహవాసం విషయంలో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడితో సహవాసం నీకు ఎంత ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. అలా పరిశీలన చేసుకొని బుద్ధిగల కన్యకుల వల్ల ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటే నీ తైలాభిషేకం కరెక్ట్గా, నీ తైలం కరెక్ట్గా ఉంటే నువ్వు మండుతూ ఉంటావు. నీలో దేవుడి సహవాసం, ప్రార్థనా శక్తి కానీ, వాక్య ధ్యానం కానీ, ఏంటి దేవుడితో బోధ కానీ, లేకపోతే ఆదివారం పూట రొట్టె విరిచి అన్ని విషయాల్లో కూడా నువ్వు పాల్గొంటూ దేవుడితో సహవాసం నువ్వు కరెక్ట్గా, నీ నూనె కరెక్ట్గా ఉన్నట్లయితే నువ్వు మండుతూ ఉంటావు. అలా లేనట్లయితే బుద్ధి లేని కన్యకల వల్లే నీ డ్యూటీలు ఆరిపోయి లాస్ట్కి నీ ప్రాణం అన్ని ప్రాణం అనే కాదు, నీ అన్ని ఎంటైర్ లైఫ్, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం అన్నీ కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితికి నువ్వు కోరుకుంటున్నావా? లేకపోతే దేవుడితో సహవాసం కలిగి దేవుని చేతిలో బలమైనటువంటి ఒక ఆయుధముగా అనేక ఆత్మల రక్షణ పొందుటకు, అనేక ఆత్మల సత్యమందు ప్రతిష్ఠించబడ్డానికి ఒక బలమైనటువంటి సైనికుడిగా నువ్వు దేవుల్లో వాడబడాలని కోరుకుంటున్నావా? ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలని కోరుకుంటున్నావా? ఘనహీనమైనటువంటి పాత్రగా నువ్వు వాడబడాలని కోరుకుంటున్నావా? ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. మన జగ్గు ఎక్కడ వాడుతామండి? బాత్రూంలో వాడుతాం, అది పాత్రే. కానీ బంగారు పాత్ర ఎక్కడ వాడుతాం మనం? రాజుల యొక్క భోజన బల్ల యొక్క వాడుతాం. దాని స్థానం అక్కడే. అది బాత్రూంలో ఎవరు వాడరు బంగారు పాత్రని. అలాగే మంచి మంచి పెద్ద పెద్ద షోకాసుల్లో వాడతారు. ఎప్పుడు తెలుసా? నీ సహవాసం ఒక లెవెల్స్ కరెక్ట్గా ఉంటే నీ సహవాసం, దేవుడితో సహవాసం, అటువంటి పాత్రగా నువ్వు వాడబడతావు అనమాట. కాబట్టి ఈ సహవాసం విషయం ఒకసారి పరిశీలన చేసుకొని, ఇప్పుడే సహవాసం బాగోకపోతే ఇప్పుడే మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకుని దేవుని వేడుకుందాం. దేవుడు ఈ వాక్యం మన అందరిలో కూడా మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.